రాజును సేవింపా పూజా బలివేళ రాజును సేవింపా రండి రండి ప్రణుతించరండి బడిగా రండి ప్రణుతించరండి బడిగా పూజా బలివేళ రాజును సేవింపా పూజా బలివేళ రాజును సేవింపా తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమ పరవశించు నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి ప్రణుతించరండి బడిగా రండి ప్రణుతించరండి బడిగా క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయ మాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కొడదల రాజారెడ్డి తోమాసమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కొడదల రాజారెడ్డి, తోమాసమ్మ, కె జీవన్ రెడ్డి, కిరణ్మయి, అభిజయ్, అక్షయ్, డాక్టర్ కె విజయ్ ప్రతాప్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ 44వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జే అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ దంపతులకు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సాంబ ఆరుష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అర్నవ్, అలెన్, ఆద్యాన్ పీటర్, జేవియర్ పీటర్, సాధన, అంతోనీ పీటర్, సాంబశివ, సాంబ ఏంజలీనాకు మంచి భవిష్యత్ తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం అనంతపురం విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు కీర్తిశేషులు సిస్టర్ పుప్పాల లూర్దు మేరీ గారి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు తల్లిదండ్రులు కీర్తిశేషులు పుప్పాల నారాయణ రెడ్డి, తెరేసమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుమార్తె సుశీలమ్మకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ, గోలమారి థామస్ రెడ్డి, లూర్దు మేరీ దంపతుల
50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ. ఆళ్ల అప్పారావు గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆళ్ల సరోజిని, విమల, వరప్రసాదరావు, వనజ క్రాంతి, గాయత్రి, కొండలరావు, విజయలక్ష్మి, బాలశౌరి, లావణ్య, జయరాజు, రోజా ప్రసన్న, కీరాబిల్లి, ప్రకాశరావు, లూర్దుమేరి రత్నం, నంద రఘురాం, రోజా, సత్యనారాయణ, శాంతకుమారి, మనువళ్ళు మనువరాళ్ళు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగామ విచారణ. పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పెంటారెడ్డి మర్రెడ్డి సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ. 33వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొమ్మారెడ్డి, రాయపురెడ్డి, సునీత దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పోతిరెడ్డి, అరవింద్ రెడ్డి, నీలిమ, వట్టి అఖిల్, నిఖిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పోలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని మధురిమ, జెస్సికలకు మంచి భవిష్యత్, దైవభక్తి, పరిపూర్ణ జ్ఞానం దయచేయమని, జోసఫ్ కుమార్ చేయు వ్యాపారంలో అభివృద్ధి, తలంచిన తలంపులు నెరవేరాలని పునీత జోజప్ప గారి పండుగ సందర్భంగా పునీత జోజప్ప గారి పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ. పి భాస్కర్రావు, కమల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పుట్టినరోజు జరుపుకుంటున్న ఆశ్రిత మరియు అఖిల్కు దేవుని దీవెనలు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కథీడ్రల్ విచారణ. ప్రావీణ్య కుమార్, రమ్యారోజ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కండవల్లి రాజారావు, జ్ఞానజ్యోతి, రాజేష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కో కథీడ్రల్ విచారణ. కీర్తిశేషులు సిస్టర్ పొన్నపాటి లియోనార్డ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పొన్నపాటి ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా పునీత జోజప్ప గారు శ్రామికుడుగా ఈనాడు పండుగను జరుపుకుంటూ ఉన్నాం. తల్లి అయినటువంటి శ్రీసభ ప్రత్యేకముగా ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున మే 1వ తేదీన శ్రామికుడైనటువంటి పునీత జోజప్ప గారిని స్మరిస్తూ పనిలో, శ్రమలో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి విధానమును ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ తద్వారా మనైక జీవితములో పనిని గూర్చినటువంటి ఔన్నత్యము, మన శారీరక శ్రమ, ఈలోక సంబంధమైనటువంటి మన బాధ్యతలను మనము గుర్తెరిగి వ్యక్తిగతముగా, కుటుంబపరముగా, సంఘపరముగా మనైక జీవితాన్ని సరైనటువంటి విధానములో ఏర్పాటు చేసుకొనడానికి పునీత జోజప్ప గారి యొక్క ఆదర్శములో
మన యొక్క జీవితాలను ప్రత్యేకముగా ఈ యొక్క శ్రమైక జీవన విధానములో ఏర్పాటు చేసుకోవడానికి తెలియనటువంటి శ్రీసభ ఈ పండుగ రోజున మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నది. ఈనాడు ప్రపంచ కార్మికులందరి కొరకు ప్రార్థన చేస్తూ మన యొక్క జీవితములో మనందరము దేవుని యొక్క కృప అనుగ్రహములో మన యొక్క శ్రమ, మన యొక్క పనులన్నీ కూడా దీవించబడి ఆయన ప్రణాళికానుసారముగా ఏర్పాటు చేయబడి అవి తగిన ఫలములు ఇచ్చినట్లుగా దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేద్దాం. మన యొక్క శ్రామిక జీవితము ఫలవంతమగి దేవునికి ఆమోద్యోగ్యముగా ఉండుటకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా వేడుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సమస్తమును కలుగు చేసిన ఓ సర్వేశ్వర, మానవులందరూ శ్రమించి పనిచేయవలెనను నియమమును చేసియున్నావు. కావున శ్రామికుడైన పునీత యోసేపు ఆదర్శమును అనుసరించి ఆయన సహకారముతో మేము కూడా మాకు అప్పగించిన పనులను సమర్థవంతముగాను బాధ్యతతోనూ నిర్వహించి నీవు తదుపరి వాగ్దానము చేసిన బహుమానమును పొందుటకు అర్హతను కరుణతో దయచేయము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. భూమండలమునంతటా నశించి దానిని వశము చేసుకొనుడు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము మరియు 2-3 వచనాలు. ఆ దినములలో దేవుడు ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి మావలే ఉండును. అతడు నీళ్లలోని చేపలపై, ఆకాశమునందలి పక్షులపై, నేలమీది పెంపుడు ప్రాణులపై, క్రూర మృగములపై, ప్రాకెడు జంతువులపై అధికారము కలిగి ఉండును అని అనెను. దేవుడు మానవ జాతిని సృజించెను, తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగాను మానవుని సృష్టించెను. దేవుడు వారిని దీవించి సంతానోత్పత్తి చేయుడు, భూమండలమునందట నివసించి దానిని వశము చేసుకొనుడు, నీళ్లలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేలమీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకు ఆహారమగును. కానీ నేలమీది క్రూర మృగములకు, ఆకాశమునందలి పక్షులకు, నేల మీద ప్రాకెడు జంతువులకు, శ్వాస జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుగా నుండెను. అది 6వ రోజు. ఆ విధముగా ఆకాశము, భూమి సమస్త వస్తువులతో సంపూర్ణముగా రూపొందించెను. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేసెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యములెల్లా సఫలం చేయుము. ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. పర్వతములు పుట్టక మునుపే, భూమియు లోకమును ఏర్పడక పూర్వమే, అనాది కాలము నుండి నీవు దేవుడవుగా నుంటివి. ఎల్ల కాలమును నీవు వేల్పుగా నుందువు. అందరూ ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యములెల్లా సఫలం చేయుము. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరల మన్నైపోండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్క రోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతో రేయి అందలి ఒక్క జాముతోనూ సరి సమానము. అందరూ ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యములనెల్లా సఫలం చేయుము. మా ఆయుష్కాలము ఎంత స్వల్పమైనదో మేము గ్రహించున్నట్లు చేయుము. దానివలన మేము విఘ్నులమగదము. ప్రభు, నీ క్రోధమును అణచుకొనుము. నీవింకను ఎంతకాలము కోపింతువు? నీ దాసుల మీద దయచూపుము. అందరూ ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యములనెల్లా సఫలం చేయుము. వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవితకాలమందెల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము. పూర్వము మమ్ము ఎంతగా శ్రమల పాలు చేసి దుఃఖపెట్టితివో అంతగా నేడు మమ్ము సంతోషపెట్టుము. నీ దాసులమైన మేము నీ రక్షణమును చూతుముగాక. మా బిడ్డలు నీ మహత్యమును కాంతురుగాక. అందరూ ప్రభు మా కార్యములనెల్లా సఫలము చేయుము. ప్రభు మా కార్యములనెల్లా సఫలం చేయుము. కీర్తన పాడెదము దేవా, నీ కీర్తన పాడెదము. తనువునే తంత్రిగా చేసి, మనసునే సితార చేసి, తనువునే తంత్రిగా చేసి, మనసునే సితార చేసి, వేకువనే పాడెదను, వేకువనే పాడెదను నీ దివ్య ప్రేమను నా ప్రభువా. దేవా, నీ కీర్తన పాడెదము. దేవా, నీ కీర్తన పాడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 54వ వచనం నుండి 58వ వచనం వరకు. యేసు తన పట్టణమును చేరెను. అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై, ఇతనికి ఈ జ్ఞానము, ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అట్లయినా
ఇవన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందునో సన్మానింపబడకపోడు అని పలికెను. ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా కార్మిక జోజప్ప గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. 12వ పాయస్ పాపు గారు, భక్తినాథ పాపు గారు 1955వ సంవత్సరంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ప్రతి సంవత్సరము మే 1వ తేదీన మనము కార్మిక జోజప్ప గారి పండుగను జరుపుకొనుటకు ఏర్పాటు చేసి ఉన్నారు. దీనికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశము మానవ శ్రమ, మానవులు మనందరము చేయనటువంటి పని దేవుని యొక్క ఆమోదయోగ్యమైనటువంటి విధానములో ఏర్పాటు చేయబడాలి. తద్వారా మాత్రమే అది ఫలితములు ఇవ్వగలదు అనున్నటువంటి ఉద్దేశాన్ని ప్రజలందరూ ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ గ్రహించడానికి ఈ పండుగను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈనాడు ప్రత్యేకముగా మనము శ్రామిక జోజప్ప గారిని ప్రత్యేకముగా స్మరిస్తూ, దేవుడు ఏ విధంగా మానవ శ్రమను, పనిని ఏర్పాటు చేసి ఉన్నాడు, ఈ పని ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని ఈ లోకములో ఏ విధంగా ఆయన నెరవేరుస్తూ ఉన్నారో మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభుని యొక్క సాకుడు తండ్రి యోసేపు గారు తన యొక్క జీవితములో ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా, అనగా తన యొక్క వృత్తి, వడ్రంగి వృత్తిని ఆయన జీవితాంతము కూడా చేసుకుంటూ తిరు కుటుంబాన్ని ఆయన పోషించి, బాలయేసును మరియ తల్లిని సంరక్షించి తన యొక్క బాధ్యతను ఆయన మౌనంగా నెరవేర్చి ఉన్నాడు. ఈ విధంగా తమ తమ బాధ్యతలు, తమ యొక్క శ్రమలు, తము దేవుని యొక్క అనుగ్రహము వలన పొందినటువంటి ప్రతి ఒక్క పనిని సరైనటువంటి విధానములో, సరైన దృక్పథములో, దేవుని యొక్క చిత్తానుసారముగా ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని యొక్క కృప, అనుగ్రహము అమితముగా మనకివ్వబడుతూ ఉన్నది. ఈనాడు ప్రభువు చేస్తూ ఉన్నటువంటి బోధను చూచినటువంటి ఆయన స్వంత గ్రామ ప్రజలు ప్రభుని గూర్చి చెప్పినటువంటి మాటలు ఈనాటి సువిశేషంలో మనం విని ఉన్నాం. ఈయన వడ్రంగి అయిన యోసేపు కుమారుడు కాదా? ఈ విధంగా క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన యొక్క జీవితంలో మనము పొందినటువంటి బాధ్యత, మనము ఈ లోకములో చేస్తూ ఉన్నటువంటి శ్రమ, శారీరకమైనటువంటి శ్రమ, మనకివ్వబడినటువంటి పని, వీటిని మనము సరైన విధముగా నిర్వర్తించినప్పుడు, బాధ్యతాయుతముగా మనము మన కుటుంబాన్ని, మన యొక్క సంఘాన్ని సేవించినప్పుడు దేవుని యొక్క కృప, అనుగ్రహము మనకి జీవితములో అపారముగా ఇవ్వబడుతూ ఉన్నది. ఈనాడు ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నటువంటి మనందరం కూడా శ్రమ యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మనందరము కూడా ప్రత్యేకముగా స్మరించుదాం. ఎందుకంటే మానవులమైనటువంటి మనము శారీరక శ్రమ ఒక బరువుగాను,
ఒక గుది బండగాను మనము చాలాసార్లు భావిస్తూ ఉంటాం. తద్వారా ఈ శ్రమను తొలగించుకోవడానికి అనేక రకాలుగా అడ్డదారులు త్రొక్కుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి ఆలోచన వలన, ప్రవర్తన వలన మనకి జీవితములో దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి విధానమును మనము గ్రహించక, నిర్వర్తించక మనము మనక జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణములో ఆది కాండములో దేవుడు ఏ విధంగా ఈ సృష్టినంతటిని కూడా చేసి ఆయన 7వ రోజున తన యొక్క పని నుండి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. మానవుని తన రూపాకారములో, మానవుడు అనగా స్త్రీ పురుషులను తన రూపాకారములో సృష్టించి వారికి ఏ విధంగా ఈ సృష్టి యొక్క సంరక్షణను అప్పగిస్తూ ఉన్నాడో మనము విని ఉన్నాం. అనగా దేవుని యొక్క పని, ఈ సృష్టి అనున్నటువంటిది మనందరము కూడా తేట తెల్లము చేస్తూ ఉన్నది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ పఠనము. ఈ లోకములో సృష్టి యథాలాపంగా ఏమాత్రము ఈ లోక సంబంధమైనటువంటి లేక ఆలోచన లేనటువంటి విధానముగా ఏర్పాటు చేయబడక, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి విధానము, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచన ప్రకారము ఏర్పాటు చేయబడినది అన్నటువంటిది నిశ్చయము. అన్నటువంటిది అది మన యొక్క జీవితములో పరిశుద్ధ గ్రంథము ద్వారా గ్రహించగలుగుతున్నాం. కాబట్టి మానవుడు, స్త్రీ పురుషులు ఈ లోక సంబంధమైనటువంటి శ్రమైక జీవితములో జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క శ్రమ, ఈ పని, ఈ బాధ్యత దేవుని యొక్క సృష్టి కార్యములో ఒక భాగము, దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆలోచనలో, దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆ యొక్క ప్రణాళికలో ఒక అంతర్భాగము అన్నటువంటిది సుస్పష్టము. కాబట్టి మనము పొందినటువంటి బాధ్యత, మన యొక్క శ్రమ, మన యొక్క వృత్తి, కుటుంబపరముగా, వ్యక్తిగతముగా మనకివ్వబడినటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో అంతర్భాగముగా, అనగా దేవుని యొక్క సృష్టి ఈ లోకములో కొనసాగించబడటానికి, ఆయన ప్రణాళిక ప్రకారము ఏర్పాటు చేయబడటానికి మనందరము కూడా ఈ విధంగా దోహదపడుతూ ఉన్నాము అనున్నటువంటిది వాస్తవము. అంటే మనము చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉన్నటువంటి విధానములో మన శారీరక శ్రమ ఒక బరువుగా, భరించలేనటువంటిది, లేక మనకు సాధ్యము కానటువంటి విధానములో మనకు కనబడుతూ ఉన్నప్పటికీ వీటన్నిటిని కూడా దేవుని ప్రణాళికలో భాగముగా మనము స్వీకరించి ఈ సిలువను, ఈ శ్రమను మనము అప్పగించడానికి, దేవునికి సమర్పించడానికి ఈనాడు పిలువబడుతూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు యోహాను శుభవార్త 5వ అధ్యాయములో 17వ వచనములో, నా తండ్రి ఇప్పటికీ పనిచేయుచున్నాడు, నేనును పనిచేయుచున్నాను. 5వ అధ్యాయము 17వ వచనం, యేసు వారితో, నా తండ్రి ఇప్పటికీ పనిచేయుచున్నాడు, నేనును పనిచేయుచున్నాను. కాబట్టి దేవుని యొక్క పని కొనసాగించబడుతూ ఉన్నది తన కుమారుని ద్వారా, మనందరి ద్వారా. కాబట్టి మన యొక్క జీవితంలో మన యొక్క పని ఎంతో ఉన్నతమైనటువంటి, మన యొక్క శ్రమ ఎంతో ఉన్నతమైనటువంటి స్థానమును, ఏర్పాటును పొంది ఉన్నది. అయితే మానవ సంబంధమైనటువంటి సైతాను యొక్క శోధన వలన మన యొక్క జీవితంలో ఈ శ్రమను చాలాసార్లు దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. బానిసత్వములో కానీ, లేక బాలల యొక్క శ్రమలో కానీ,
లేక వివిధ రకాలుగా ఇతరులను అనేక విధాలుగా రాచి రంపాన పెట్టినటువంటి విధానములో వారు శ్రమకు, కష్టమునకు వారిని గురి చేయుటలో కానీ, ఈ విధమైనటువంటి వివిధ రూపాలలో మనము మానవ శ్రమను దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానము నుండి మనము తీసివేసి దానిని క్రింద పడవేసి దానిని చాలా వరకు ఏమాత్రము గౌరవము లేనటువంటిదిగా, అగౌరవమైనటువంటిదిగా మనము దానిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనితో పాటు అనేక సమయాలలో మనక శ్రమను అనేక దుర్మార్గములకు, అనేక రకములైనటువంటి ఈలోక సంబంధమైనటువంటి విధానములకు మనము దానిని ఏర్పాటు చేసుకొని మన యొక్క శ్రమను, దేవుడిచ్చినటువంటి బాధ్యతను, దేవుడిచ్చినటువంటి ఈ ఔన్నత్యమైనటువంటి ఈ శారీరకమైనటువంటి బాధ్యత శ్రమను మనము సంపూర్ణముగా దానిని నాశనం చేస్తూ ఉన్నాం. దీని ద్వారా అనేక రకాలైనటువంటి నేరాలు, ఘోరాలు మనము వనర్చుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఏర్పాటును మనందరము కూడా ఈనాడు ఆలోచన చేయవలసినటువంటి వారు. ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో శ్రమ అనున్నటువంటిది కేవలము మానవులు శ్రమించి ఇదిగో వారి జీవితాలను పోగొట్టుకొనడానికి కాకుండా, వారు అభ్యున్నతను, వారు దేవునికి సంబంధించినటువంటి ఫలములను పొందుటకు ఏర్పాటు చేసినటువంటి విధానములో మనందరము కూడా ఈనాడు ప్రత్యేకముగా ఈ లోకానికి చాటి చెప్పవలసినటువంటి వారు. ఎక్కడెక్కడైతే ఈ మానవ శ్రమ దుర్వినియోగము గావించబడుతున్నదో, ఎక్కడెక్కడైతే ఈ మానవ శ్రమ మన కుటుంబాలలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన సంఘములో కానీ ఎప్పుడైతే ఇది సరైనటువంటి దేవుని ప్రణాళిక విధానములో ఏర్పాటు చేయబడక, అనగా మానవ రక్షణార్థము దేవుని ప్రణాళికను ఈ లోకములో ఏర్పాటు చేయడానికి కాక, మన ఈ లోక సంబంధమైనటువంటి స్వార్థపూరితమైన జీవితానికి వినియోగించబడకుండా దేవునికి చిత్త ప్రకారము ఏర్పాటు చేయబడటానికి మనందరము కూడా ఈనాడు ప్రత్యేకముగా కృషి చేయవలసినటువంటి వారం. శ్రమిస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా చులకనగా చూడక, వారిని గౌరవించడానికి, మానవ శ్రమను గౌరవించడానికి, మానవ యొక్క శ్రమ ద్వారా దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని చిత్తములో మనం ఏ విధంగా భాగాన్ని పొందుతూ ఉన్నామో ఈ లోకానికి ఈనాడు మనము చాటి చెప్పవలసినటువంటి వారం. అదేవిధంగా మనందరము కూడా మన బాధ్యతలను విడనాడకుండా, కుటుంబ బాధ్యతలు, మనకివ్వబడినటువంటి వ్యక్తిగత బాధ్యతలు, వీటన్నిటినీ మనము విడనాడకుండా, అనగా సోమరితనముతో జీవించక శ్రమిస్తూ తగినటువంటి విధానములో దేవుని చిత్తాన్ని ఈ లోకములో నెరవేర్చడానికి మనందరము కూడా కృషి చేయవలసినటువంటి వారం. పునీత బెనడిక్ట్ గారు తాను స్థాపించినటువంటి సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విధమైనటువంటి నియమాన్ని గురించి ఆయన వారికి బోధించి పాటించడానికి నియమ నిబంధనలను ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రార్థన, శ్రమ. ఏ విధంగానైతే దేవుని యొక్క ఏర్పాటు ఈ లోకములో ప్రార్థన ద్వారా, శ్రమ ద్వారా దేవుడు నెరవేర్చడానికి సంకల్పించి ఉన్నాడో, ప్రభు యేసు మనకు చూపిన మార్గములో మనందరము కూడా ఈనాడు జీవించడానికి పిలువబడుతున్నాం. పునీత చిన్న తెరేజమ్మ గారు, సెయింట్ తెరేజా ఆఫ్ లిజియో, ఏ విధంగా తాను జీవించినటువంటి అతి కొద్ది కాలంలో తనకివ్వబడినటువంటి బాధ్యత, చిన్న చిన్న బాధ్యతలు, తనకివ్వబడినటువంటి బాధ్యతలు వంటశాలలో కానీ, లేక ఆమె చేయవలసినటువంటి ఆ మట్టవాస జీవితంలో తనకివ్వబడినటువంటి చిన్న చిన్న బాధ్యతలు తోటలో కానీ, లేక ఈ విధమైనటువంటి గదులలో కానీ చేయవలసినటువంటి బాధ్యతలు అన్నిటిని కూడా దేవుని కార్యముగా, దేవుని పనిగా ఆమె భావించి శ్రద్ధతో దానిని నెరవేర్చి తనకున్నటువంటి శ్రమనంతా కూడా
తాను పొందుతూ ఉన్నటువంటి బాధనంతా కూడా ఈ బాధ్యతల నిర్వహణలో దేవునికి అన్నిటిని కూడా సమర్పిస్తూ ఉన్నది. పునీతురాలుగా ఆమె మనచే కొనియాడబడుతూ ఉన్నది. దేవుని యొక్క అనుగ్రహాన్ని, దీవెనలను ఈ లోకములో అనేక మందికి అందజేయుచున్నది. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. ఏ విధంగానైతే దేవుని యొక్క అనుగ్రహములో, దేవుని యొక్క కృపలో తమ యొక్క జీవితాన్ని, ఈ శ్రమ జీవితాన్ని ఏర్పాటు చేసుకొని సైతాను యొక్క దుర్మార్గపు జీవితంలో కాక దేవుని ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా తన యొక్క జీవితాన్ని ఫలవంతము గావించుకుంటూ ఉన్నాడో మనం 128వ కీర్తన 1-2 వచనాలలో మనం చదువుతూ ఉన్నాం. ప్రభు పట్ల భయభక్తులు చూపుచు ఆయన మార్గములో నడుచు నరులు ధన్యులు, నీ కష్టార్జితమును నీవు అనుభవిస్తూ ఉన్నావు. చాలాసార్లు మనము వాపోతూ ఉంటాం, ఎంత శ్రమించినా మనకు తగిన ఫలితము దక్కట్లేదు, శాంతి సమాధానములు కుటుంబములో, వ్యక్తిగతంగా కుటుంబములో మనకు దొరుకుటలేదు అనున్నటువంటి ఆలోచనతో మనము జీవిస్తూ ఉన్నాం. మన యొక్క శ్రమను దేని కొరకు వినియోగిస్తూ ఉన్నాం? మన యొక్క శ్రమను ఏ విధంగా మనం చేస్తూ ఉన్నాం? అది ఒక బరువుగా కాక దేవునికి చిత్తానుసారము, దేవుని ప్రణాళిక ప్రకారము సరైనటువంటి సన్మార్గ జీవితంలో మన శ్రమను ఏర్పాటు చేసినప్పుడు దేవునికి కృప అనుగ్రహములు మన యొక్క జీవితంలో మనందరము కూడా పొందుతూ ఉన్నాం. సామెతల గ్రంథములో 16వ అధ్యాయము 1-2 వచనాలలో మనం చదువుతూ ఉన్నాం. నరుడు పథకములను సిద్ధము చేసుకుని వచ్చిన గాక, కానీ ప్రత్యుత్తరం మసుగునది మాత్రము ప్రభువే. మన కార్యములు మనకు మంచివిగానే కనిపింపవచ్చును, కానీ ప్రభు మన ఉద్దేశములను పరిశీలించును. దేవుడు నీ కార్యములను దీవింపుమని వేడుకొందువేని నీవు తప్పక విజయమును పొందగలవు. కాబట్టి మనందరము కూడా పునీత జోజప్ప గారు ఏ విధంగానైతే తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని ఆయన నమ్మదగిన తనముతో నిర్వర్తించి దేవుని యొక్క కృపానుగ్రహములో ఆయన హెచ్చింపబడ్డాడు, తగిన ఫలములను పొంది ఉన్నాడు. మనందరము కూడా మన యొక్క శ్రమను, మన యొక్క బాధ్యతలన్నిటిని కూడా ఆ దేవునికి సమర్పించి అది తగినటువంటి విధానములో, సంపూర్ణమైనటువంటి సన్మార్గమైనటువంటి విధానములు ఏర్పాటు చేసుకొని దేవుని చిత్త ప్రకారము దీవించబడటానికి ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునికి సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా భక్తి ప్రపత్తులతో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, మా యొక్క తిరుసభను ప్రత్యేకముగా నడిపిస్తూ ఉన్న మా మేత్రాణులను, పీఠాధిపతులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. సువార్త సేవలో మీరు ఎదుర్కొన్నటువంటి కష్ట నష్టములో, బాధలో మీరు తోడుగా ఉండి వారికి ధైర్యాన్ని ప్రసాదించి విశ్వాసములు వారు నిలబడి మీ యొక్క విశ్వాసమును బట్టి, మీ యొక్క సువార్తను బట్టి వారు జీవించి వారు మీకు సాక్షులుగా ఈ లోకములో నిలిచి ఉండేలాగున దీవించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. దయగల మా ప్రభువా, వారందరూ కూడా తాము పొందుతూ ఉన్నటువంటి దుఃఖముల ధైర్యపడక తమ యొక్క సువార్త సేవలో ముందుకు సాగునట్లుగా వారిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పుంజుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించండి. మేమందరము మా జీవితములో మేము పొందుతూ ఉన్నటువంటి శ్రమ బాధ్యతలను సరైనటువంటి విధానములో నిర్వర్తించి తగిన ఫలములను పొంది మా కుటుంబములను మీ చిత్తానుకూలముగా ఏర్పాటు చేసుకునేలాగున, తద్వారా మేమందరము కూడా ఈ లోకములో దీవించబడి మీ బిడ్డలుగా సంతోష సమాధానములతో జీవించలాగున మీ కృపను అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి.
ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని, ధర్మదాతలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వారు తమ యొక్క జీవితంలో మీ కృపానుగ్రహము వలన తమ యొక్క పనిని ఏర్పాటు చేసుకొని దాని వలన మీ దీవెనలు పొందులాగున, తద్వారా అనేక మంది సువార్త విని తద్వారా విశ్వాసమును పొంది రక్షణ పొందినట్లుగా మీ కృపను దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములన్నిటిని కూడా ప్రభునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, పునీత జోజప్ప గారు, శ్రామిక జోజప్ప గారి పండుగను కొనియాడే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. ఈ మే నెలంతా కూడా మేము మరియ తల్లి యొక్క విశ్వాస పదములో మేము కూడా సాగి మా యొక్క జీవితాన్ని ప్రత్యేకముగా మీకు తగినటువంటి విధముగా ఏర్పాటు చేసుకున్నట్లుగా మా యొక్క పని పాటులన్నీ, మా కార్యములన్నిటిని కూడా మేము మీ చిత్తానుకూలంగా ఏర్పాటు చేసుకొని తద్వారా దీవెనలు పొందినట్లుగా మమ్మందరిని కూడా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయానిధివైన ఓ సర్వేశ్వర, శ్రామికుడైన పునీత యోసేపు సంస్మరణ చేసుకొనుచు సర్వాధికారివైన నీ సన్నిధికి తోడ్కొని వచ్చిన ఈ అర్పణలను స్వీకరింపుడు. మేము అర్పించు ఈ కానుకలు నిన్ను ప్రార్థించు వారికి రక్షణదాయక వరములుగా మారునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట, మా ప్రభువైన క్రీస్తు ద్వారా అర్పించుట, మీ పునీత యోసేపు స్మరణ దినమున నిన్ను స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును కన్య అయిన దేవమాతకు వరునిగా నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, మీ జనితేకు కుమారుడనైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించుతివి.
కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమారుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా పూలంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితలేగు పరిశుద్ధ మరియమాతతోనూ, శ్రామిక పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనిచున్నాను. ఆమెన్. రాజాతి రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా,
పాలుగొనగా నాకర్హతేది? నీ కరుణే కాక నీ విందులోన నే పాలుగొనగా నాకర్హతేది? నీ కరుణే కాక భయభీతి అమరా బహుభక్తి మరలా చెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి పరులా చెనుదెంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమ అవతార రూపా, అంజలిలు గైకొను మా దేవా, అంజలిలు గైకొను మా దేవా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గ రుచులతో పోషింపబడిన మేము నిన్ను ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. పునీత యోసేపు గారి ఆదర్శమును అనుసరించి నీ ప్రేమను మా హృదయములందు పదిలపరుచుకొనుచు నీవు ప్రసాదించు నిత్య శాంతి ఫలములను ఆనందముతో అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.